ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి గొప్ప అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలో దేవాది దేవుడి చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా వాక్య ధ్యానానికి సమయం అయింది. మీరు అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము ధ్యానములోనికి మనం వెళదాం. దేవాది దేవుడు ఏదో ఒక మాట ద్వారా ప్రభు మాట్లాడతాడు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహాము యొక్క జీవితంలో కట్టిన 4 బలిపీఠాలు. ఆ 4 బలిపీఠాలు అబ్రహాము జీవితంలో 4 అనుభవాలను ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. 40 దినాల ఉపవాస కోడికల చివరి దినములో దేవుడిచ్చిన వాగ్దానముల గురించి ఎందుకో మళ్ళీ ప్రభువు వీటి గురించే మాట్లాడమన్నారు. మొన్న చెప్పినా కూడా ఇప్పుడు రికార్డింగ్ కోసం ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్పాలని ప్రభువు నాకు ప్రేరేపణిచ్చారు. కాబట్టి దేవుడు మళ్ళీ ఒక కోణంలో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. మన దేవుడు ఏమి మాట్లాడాడు అని అంటే, పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. ఏం చేయాలా? పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టుకోండి. ఇశ్రాయేలీల 12 గోత్రాలు వారు 12 రాళ్ళు తీసుకున్నాడు ఏలియా గారు. ఏమండి, బలిపీఠం అంతకుముందు వాళ్ళు బలిపీఠం కట్టారు. 450 మంది ప్రవక్తలు వారు ప్రార్థించారు. కానీ వాడు దేవుడు దిగిరాలేదు, అగ్ని దిగిరాలేదు. వారు శరీరాలు కోసుకునేటట్టు గాయం చేసుకున్నారుగా. ఎంత గాయం చేసుకున్నా, ఏమి గాయం చేసుకున్నా వారు దేవుడు దిగిరాలేదు, అగ్ని దిగిరాలేదు. అటువంటి ఏలియా పడిపోయిన బలిపీఠము కట్టగా నేనంటాను, ముందుగా దేవుడు అగ్ని దిగి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనంటాను ఈరోజు మన దైనందిన జీవితంలో ఆగిపోయిన లేకపోతే పడిపోయిన మన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. ఆమేన్. మన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే, అప్పుడు వరకు బయలు అని కేకేసిన వారు ఏలియా గారు బలిపీఠము కట్టి ప్రార్థన చేయగా అగ్ని దిగి రాగానే వీళ్ళు ఏమంటున్నారు? అప్పుడు వరకు బయలో దేవుడు అని పిలిచిన వారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. నిజమైన అగ్ని దిగినప్పుడే కదా జరిగేది అది. దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమనగా, బలిపీఠము కట్టి ప్రార్థించగా అగ్ని దిగి వచ్చి మహత్కార్యం చేసిన దేవుడు ఏలియా గారు ద్వారా జరిగిన దేవుడు మన జీవితంలో మన ద్వారా దేవుడు చేయడా? దేవుడు మనము చూడలేమా? ఆ కార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ నేను అబ్రహామును గురించి ప్రభువు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఆర్డినరీ పీపుల్ కాదు అబ్రహాము. ఇశ్రాయేలీల జనాంగమునకు దేవుని బిడ్డలారా మూల పురుషుడుగా ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు.
అటువంటి అబ్రహాము యొక్క జీవితంలో నేనంటాను కట్టిన 4 బలిపీఠాలు విశ్వాసులుగా మనకి 4 అనుభవాలు నేర్పిస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అతని తండ్రి ఎవరు? తెరహు. తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనలాగా అన్యుల కుటుంబమే. కానీ అటువంటి అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము సర్వశక్తుడగు దేవునిని అతడు విశ్వసించాడు, నమ్మాడు. ఎవరు? అబ్రహాం గారు నమ్మారు, విశ్వసించారు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆయన తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు. ఆయన తండ్రికి ఎలాగైనా చెప్పాలని ప్రయత్నం చేశాడు, కానీ ఎందుకో దేవుడు మాట్లాడాడు. ఏయ్, నీ దేశాన్ని, ఏమండి, నీ బంధువులను, ఏమండి, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ వదిలి నేను నీ చూపిస్తున్న దేశానికి వెళ్ళమన్నాడు. ఇదేంటి సార్, నిన్ను నమ్ముకున్న పాపానికి మా తల్లిదండ్రులు వదిలేయమంటావా? మా దేశాన్ని వదిలేయమంటావా? మాకు కలిగిన సమస్తాన్ని వదిలేయమంటావా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించేవారు లేకపోలేదండి. ఇప్పుడు అంటారు, నిన్ను నమ్ముకున్నావు, మాకు ఏం చేసావు? నేనంటాను, ఏం చేసావు అనే దానికంటే నువ్వు ఆయనకి ఏం చేసావు? ఆయనకు నువ్వు ఏం చేశావో గమనించుకుంటే ఆయన నీకేం చేశాడో అర్థమైపోద్ది. అర్థమవుతుందా? అయితే సార్, మరి దేవుడు ఇలా పిలిచాడు కదా సార్. ఇప్పుడు ఇలాగ పిలిచాడండి, దేవుడు పిలిచాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయములో 7వ వాక్యాన్ని మనం చదువుదాం. 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడుకు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన, ఇక్కడ కట్టిన బలిపీఠములో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అది ఏమిటంటే, ఒకటి, ఇక్కడ కట్టిన బలిపీఠములో దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు దొరికింది. ఇక్కడ మనకు నేర్పేది ఏంటంటే విధేయత బలిపీఠం. సార్, ఎవరి మాటకు విధేయుడయ్యారు సార్ అంటే, దేవుని మాటకు అబ్రహాము ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు. మీరు అనవచ్చు, సార్ అంటే అతడు దేనికి విధేయుడయ్యాడో తెలుసా? ఇదిగో, నీ దేశాన్ని వదిలేయి, నీ తండ్రి ఇంటిని వదిలేయి, నీ బంధువులు వదిలేయి, ఆస్తిని వదిలేయి, సమస్తాన్ని వదిలేయి, నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళమంటే, అంతా ఎందుకు, నువ్వు లోకాన్ని వదిలేయమంటేనే మనం వదలలేకపోతున్నాం. ఇంకా అన్నీ వదిలేయమంటే ఎలాగండి? సభ్య సమాజంలో ఉన్నాముగా. ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఏమండి, దేవుడు అన్నీ వదిలేయమన్నాడా? మరి అబ్రహామును వదిలేయమన్నాడండి, బంధువులను వదిలేయమన్నాడండి. ఎంతమంది మన జీవితాల్లో మనం వదలగలం? హలో, నేనేమంటానంటే, దేవుని మాటకు అతడు ఏమి చూపించాడంటే విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, చేతులైతే. ఏం చూపించాడండి? ఏంటా విధేయత అంటే? దేవుని మాటకు లోబడ్డాడు. చూడండి, 4వ వాక్యంలో మనం చూసినప్పుడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడట. ఏంటి? యెహోవా ఏమి చెప్పాడో. ఎవరితోటి మాట్లాడండి? అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో అలా వెళ్ళిపోయాడు. మరు మాట్లాడలేదు, దాన్ని వ్యతిరేకించలేదు. దేవుని నీ చిత్తము ప్రభు అన్నాడు, అంతే. అంటే వెళ్ళిపోయాడంతే, ఇంకేం ఆలోచించలా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొకటి ఉంది. బలిపీఠంలో దేవుని ప్రత్యక్షత అబ్రహామునకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేమంటానంటే, నువ్వు కట్టుకున్న బలిపీఠాల ద్వారా దేవుని ప్రత్యక్షత దొరికిందా? దేవుని ప్రత్యక్షత నీకు దొరికితే అబ్రహాము జాతకం మారిపోయినట్టు నీ జాతకం ఎప్పుడో మారిపోయేది.
నీకు దేవుని ప్రత్యక్షత లేదు. ఏ ప్రత్యక్షతలు ఉన్నాయి నాట్లు కూడా మనకి ఎందుకు వేసి రక్తం వేసి చెప్పండి, వేసి రక్తం చెప్పండి, చెప్పండి గట్టిగా. నీకు ఏ ప్రత్యక్షత ఉంది? దేవుని దగ్గర నుంచి ఏ ప్రత్యక్షతను పొందుకున్నావు? 40 దినాలు ఉపవాసం ఉన్నాం, ప్రార్థించాం, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత అయినా దొరికిందా? పోనీ దొరకలేదు. సేవకుడి ప్రార్థించడం ద్వారా నీకు ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు, దానినైనా స్వీకరించగలుగుతున్నావా? హలో, బలిపీఠము కట్టుకుంటే దేవుని ప్రత్యక్షత నీకు కావాలి. దెయ్యాలు కాదు ప్రత్యక్షమయ్యాయి. అతడు కట్టుకున్న బలిపీఠములో దేవునికి విధేయత చూపాడు. నేనంటాను, దేవుని మాట విధేయత చూపడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. ఆమేన్. ఎంతమంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు ఎంత మనం లోబడుతున్నామండి? ఎంతమంది దేవుడు తన వాక్యం ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు ఎంతమంది మన జీవితాల్లో దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనం లోబడుతున్నాం? దేవుని మాటకు ఎంతమంది మనం విధేయత చూపుతున్నాం? మన ఆత్మీయమైన జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు. కొన్ని లోకాశలు వదిలేయమని. నువ్వు లోబడ్డావా? విధేయత చూపించావా? హలో, వినండి. ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏంటంటే వింటున్నాము కానీ ఆ మాటకి ఏమవట్లేదు, లోబడట్లేదు. ఇశ్రాయేలీల మీద సదాకాలముగా దేవుడు సౌలును రాజుగా ఉండాలని తలంచాడండి. సదాకాలం నువ్వే రాజని దేవుడు ఫిక్స్ అయ్యాడు, కానీ వీడు ఫిక్స్ అవ్వలేదు. వీడు చేసిన పని అంటే దేవుని దృష్టికి అవివేకపు పని చేశాడు. ఎవరో సౌలు కదా. ఇప్పుడు అందుకే అన్నాడు, ఒరే నేను చెప్పింది నువ్వు వెళ్ళి అమాలేకులను పూర్తిగా నాశనం చేయరా అన్నాడు. సౌలు ఏం చేశాడండి? బక్క చిక్కిన వాటిని ఉంచేసి బలహీనమైన వాటిని, అమాయకమైన వాటిని చంపేశాడు. మనకు దొరికేది అదే. దేవునికి స్తోత్రం. అమాయకుడిని మొత్తం సిలివేసేస్తాం. హల్లెలూయా. వాడు చేసింది అదే. రాజుగారిని కూడా వదిలేశాడు. ఇప్పుడు దేవుడు రాజుని అన్ని తీసుకుని వచ్చేస్తాను. పాపం సౌలు గారు సమూయేలుతో దేవుడు రాత్రి మాట్లాడేశాడు. ఒరే బాబు, ఈయన అసలు నా మాట వెనక ఈడు లోపడలేదురా, నా ఆజ్ఞలు ఏం చేశాడు? వెనుదిరిగాడు, గైకున్నక వెనుదిరిగేసాడు. ఈయన అసలు రాజుగా చేసినందుకు నేనే బాధపడుతున్నాను. మరి నిన్ను చూసి నన్ను చూసి దేవుడు ఏం బాధపడ్డాడో? లోపడలేకపోతే పాడతా, నీ మాట వింటాను లోబడతానయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. మరి మూతి తిప్పుకుంటానే మళ్ళీ వందనాలు వందనాలు యేసయ్యా, నీ మాట వింటాను. ఏంటంట? నీకు లోబడతాను. ఎన్ని మాటలు నిన్ను లోబడేసిందో. మరి ఇటు అమ్మాయికి పేసేసుకునే దేవుడు చెప్పినన్ని చేసేసారు. ఒరే రాత్రి నాకు దేవుడు మాట్లాడాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు సమూయేలు. ఏం అమాయకం చేయలేదు. మరి అన్ని చేసేసానన్నో ఎద్దురల్పులు ఇవన్నీ ఎక్కడ వచ్చినారంటే అయ్యా దేవునికి బలి అర్పించడానికి. ఇప్పుడు దేవుడు ఏమంటాడండి? దేవుడు ఏమంటాడు? రే నీ పొట్టేలు కొవ్వు కాదు, నీ దహన బలులు కాదు. పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట, దహన బలి అర్పించడం కంటే నా మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట వినాలిగా, దేవుని మాటకు లోబడాలిగా, దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలిగా. ఎవరి బ్రతుకులు బాగుపడాలన్నా దేవుని మాటకు లోబడి, అసలు నువ్వు దైవ చిత్తాన్ని కనిపెట్టి దేవా నువ్వు ఏం చేయమంటావు అని నువ్వు దేవుని మాటకు లోబడితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయుడవ్వాడే కాబట్టి అబ్రహామును దేవుడు అంతగా దేవుడు ఆశీర్వదించాడు కదా. నిన్ను నన్ను మనలందరినీ ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు నా ప్రభువు పెట్టాలి అంటే నీవు నేను మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటకు లోబడి విధేయత చూపించడమే. ఆమేన్. నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు అద్భుతం చేయడానికి, నీ సమస్యల నుంచి విడిపించడానికి, నీ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడిపించడానికి, నీకు జరగవలసిన న్యాయము నీ పక్షాన దేవుడు చేయడానికి నువ్వు చెప్పాలయ్యా నీ మాటకు అబ్రహాము లోబడినట్లు నేను లోబడతానయ్యా.
ఆ విధేయత చూపుతాను నాయన అని నీ జీవితంలో ఆ విధేయత బలిపీఠాన్ని కట్టుకోగలిగితే నీ జీవితంలో నా యేసయ్య అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, రెండవ బలిపీఠం 8వ వాక్యం, ఆదికాండం 12వ అధ్యాయం. దయచేసి 8వ వాక్యాన్ని మనం చదువుదాం. మొట్టమొదటి అక్కడ నుండి అంటే మొట్టమొదటి కట్టిన బలిపీఠము నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రెండో బలిపీఠం ఏంటో అక్కడే మనకు ఆన్సర్ దొరికేసింది. చెప్పండి, ఏ బలిపీఠం రా? ప్రార్థనా బలిపీఠం. అందరూ చెప్పండి, ఏ బలిపీఠం? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు అబ్రహాము జీవితంలో కట్టుకున్న రెండవ బలిపీఠం ఏంటో తెలుసా? ప్రార్థనా బలిపీఠం. విశ్వాసులమైన మన జీవితాలలో, సేవకులమైన మా జీవితాలలో ఈ ప్రార్థనా బలిపీఠాలు మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఇది ఏం అనుభవం అంటే ప్రార్థన అనుభవం. నేనంటాను, అబ్రహాము ప్రియులరా లోతే కదా, వెళ్ళిపోయాడుగా, సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు దేవుడు ఆ పట్టణాలను నేను నాశనము చేసేస్తాను అని దేవుడు అంటే, మరి ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అతడు ఏం చేశాడు అంటే, ఒకసారి ఆదికాండ గ్రంథములో 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమండి 20వ వచనం నుంచి మనం గమనిస్తే చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రా గురించిన మొర గొప్పది గనుక ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, ఏం చేస్తున్నాడండి? ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలుసు. అయ్యా, అనీతిమంతులతో కలిసి నీతిమంతులను నాశనము చేస్తావా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు సార్? తనను కాదని వెళ్ళిపోయిన లోతు కోసం ప్రార్థన చేస్తున్నాడండి నతనయేలు గారు. నువ్వా అత్తగారు తిడితే అత్తగారికి కాలు ఇరిగిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తావు? అది మరి ఇప్పుడు తమ్ముడిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అనీతిమంతులతో కలిసి నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా? ఏం చేస్తున్నాడండి? మనం ఎంతసేపు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటూ సరిపోతుందా? మన కోసం మనం ఏడతమే సరిపోతుందా? అబ్రహాములో చక్కగా ఏముందంటే ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం గట్టి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మనం చేయాలిగా. మనం చేసే పని ఏంటో తెలుసా? మీ ప్రార్థన చేయండి, అమ్మగారు చేయండి, ఆ బుర్ర చేత్తతో తలకెట్టేస్తుంది, అత్తం వేయించుకుంటే వెళ్ళిపోద్ది, అంతే. వేసి రక్తం వేసి ఎప్పుడు ఈ దాఖలు ఎప్పుడు వ్యక్తిగతంగా దేవుణ్ణి అడిగిన దాఖలా లేదు, దేవునికి ప్రార్థించిన దాఖలా లేదండి. ఎప్పుడైనా బాధ వచ్చిందనుకోండి, అయ్యి బాబు ఆవిడ కుదురుండదో మనకు కుదురుండనవద్దు, జ్యోతి కొంచెం ప్రార్థన చేయండి, అమ్మగారు చేయండి. ఎవరు చేయాలి మరి? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని దగ్గర అడిగిన అనుభవం ఉందా? ప్రార్థించిన అనుభవం ఉందా? మీరు వాళ్ళ చేయండి మరి అందరి చేతి నువ్వేం చేస్తున్నావు? మరి దేవుని దగ్గర అడిగావా? దేవుని దగ్గర మోకరించి ప్రార్థించే అనుభవం ఉందా? దేవుని దగ్గర రోధించే అనుభవం ఉందా? అందుకే వాళ్ళ నైట్ పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు తీసి పాడేసి లాస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లే చేస్తున్నాం, దేవుని చదువుతున్నాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక అన్యుడి కోసం మనం ప్రార్థన చేయొచ్చు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మరి ఈయన ప్రార్థన చేసి ఏమన్నాడు? ప్రభా, నిన్ను ధూళిని దుమ్మునై నీతో తెగించుచున్నాను అని అబ్రహాము అంటాడు. వీడికి డౌట్ వచ్చేసింది. 50 ఉంటే
నేను కాపాడుతాను. 50, 40 అయింది, 40, 30 అయింది, 30 కాస్త 20 అయింది, 20 కాస్త 10 అయిపోయింది. అంతమంది ఉండరని అబ్రహాం గారికే డౌట్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించినప్పుడు ఆ మైదానపు పట్టణాలు నాశనము చేసిన, చదవండి ఒకసారి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని ఏం చేశాను? తప్పించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేంటి సార్, లోతును నశించిపోతున్న లోతును కాపాడడానికి అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. అది అబ్రహాము కట్టిన 2వ బలిపీఠం అతని ప్రార్థనే. ఇప్పుడు లోతును కాపాడింది ఎవరండి? అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు నీ భర్తను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేసే సంఘ ప్రార్థన బట్టి దైవజనుడిని, దైవ సేవకుల పిల్లలను దేవుడు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాము ఆ పట్టణాలు, దేవుడు, నాకు నచ్చిన మాట ఏంటంటే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ నాశన మధ్యలో నుంచి దేవుడు లోతుని తప్పించాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మనందరితో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయమైన పోరాటంలో ఈ రోజున నేనంటాను, కొన్ని సమస్యలను నువ్వు పొందుకోవాలంటే ఒకటి, ఏకైక మార్గం ఒకటే, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం తప్ప. ఇప్పుడు రాజులైన వారికి కూడా వాళ్ళకి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఏకైక మార్గం ఒకటే, ప్రార్థన ఎంచుకున్నారు. వాళ్ళు రాజులే ఉపవాస దినాన్ని ప్రకటించుకుని వాళ్ళు చేసేదేమీ లేక దేవుని దగ్గరే వంగలార్చి దేవుని దగ్గరే మొరపెట్టారుగా. నేనేమంటానంటే నీ జీవితంలో, నా జీవితంలో, నీ సమస్యలకు, నా సమస్యలకు పరిష్కారం రావాలంటే నేనంటాను, నువ్వు ప్రార్థన బలిపీఠాలు నువ్వు కట్టుకోవాలి నీ జీవితంలో. విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు సార్? దేవుని దగ్గర అంగలార్చుకోకుండా, దేవుని దగ్గర ఒక ప్రతిష్ఠిత లేకుండా, దేవుని దగ్గర వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయకుండా, పేరు పవర్ చర్చలో ఉన్నావు, పవర్ నీకు వచ్చేది చేత్తేనే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట, ఎక్కడ నవరసాలు బిర్యానీలు అన్నీ పెట్టేశాను, నీకు ఊరింతే శక్తి వస్తుందా, తింటే శక్తి వస్తుందా? మాట్లాడతలేదు ఏంటి? నాతోనే వెలిగారు. తింటే శక్తి వస్తుందా, చూస్తే శక్తి వస్తుందా? అలాగైతే అంత మిగిలిపోనండి, మనకు ఖర్చు అవుతుందా? చూస్తే కడుపు నిండిపోయే రకం ఏదైనా ఉంటే చూడండి. అటువంటిది ఎక్కడా రాలేదు. చేస్తేనే బలం, తింటేనే బలం, చూస్తేనే బలం కాదు. మరి అలాగైతే మరి అమ్మమ్మ గారు చూసిందిగా, దేవుడు తినొద్దన్నాడే కానీ చూడొద్దన్నాడు అన్నది. చూడొద్దన్నాడే కానీ తినొద్దన్నాడే కానీ వాసన చూడొద్దు అన్నారు, చూసింది. తినొద్దన్నాడే కానీ కోయొద్దన్నాడు అన్నది, కోసింది. ఇంకేమని చూసాను చూడగానే ఇంకెలాగో కోసానని, తినొద్దన్నాడే కానీ కొరకొద్దని కొరికేసింది. ఇటువంటి బ్యాచ్ చాలామంది ఉంటారు. ఏజ్ రక్తం విజయం, పైకి పరిశుద్ధులు ఏజ్ రక్తం విజయం, మళ్ళీ ఎవరు పరిశుద్ధులు ఎవరు ఉన్నారండి, పాపం చేయను. ఈ డైలాగులు ఎందుకు? ఏజ్ రక్తం విజయం చేచానని ఏడవచ్చు కదా. అది మరి దేవుడు తీర్పులో ఆడితన్నా వీడితన్నా నువ్వు చేసావా లేదని అడుగుతాడు, అంతే కదా. ఇప్పుడు విషయం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన బలిపీఠం అనేది కట్టుకోవాలి. ఒకవేళ ప్రార్థన జీవితం ఆగిపోయిందా, నువ్వు ప్రార్థన చేయడానికి నిన్ను నీవే పూనుకోవాలి. అబ్రహాము ప్రతి విషయంలో కూడా ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. ఇప్పుడు ఈ బలిపీఠం ఏమి నేర్పిందంటే ప్రార్థన జీవితం.
ఎంతమంది ప్రార్థనా జీవితాలు తిరిగి కట్టుకున్నారు. ఒకే ఒక మాట చెప్తాను, ఈజీగా నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని మందిరానికి పోయాడు. అతడు నీ సన్నిధిలో నేను ఎలాగ నడిచానో, నీకు అనుకూలంగా ఏం చేశానో, ప్రభువా నేను ఏం పరిచర్య చేశానో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడా లేదా? అడిగాడు. దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుని మాటకు నువ్వు విధేయత చూపకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా నువ్వు నీ సమస్యలు తీరాలంటే ఎక్కడ తీరుతాయి నాన్న? నువ్వు దేవుని దగ్గర అడిగింది అది, నీ ప్రార్థనా జీవితం సంకనాగిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు అడగకుండా, దేవుని దగ్గర మోకరించకుండా నువ్వు ఆన్ని ఇన్ని కంపేర్ చేసుకుంటే నీ జీవితం కంపేరేషన్ తప్ప దానివల్ల ప్రతిఫలం ఏమీ లేదు కదా. నువ్వు మోకరిల్లు అడిగింది ఏది? నీ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే పడిపోయిందో నీ ఆత్మీయ జీవితం సంకనాగిపోయింది. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి ప్రభువా, అయ్యా నాయన అబ్రహాము కట్టిన నాయన 4 బలిపీఠముల గురించి ప్రభువా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ ప్రత్యక్షతను పొందుకొని ప్రభువా, అబ్రహాము తండ్రి నాయన మొదటిగా విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. అయ్యా నా జీవితాల్లో ప్రభువా నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నాయన మేము కూడా ప్రభువా విధేయత బలిపీఠాన్ని కట్టుకునే కృపను మాకు దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభువా నీ మాటకు మేము విధేయత చూపించాలి, లోబడాలి. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభువా నీ మాటకు విధేయుడై ప్రభువా నీ మాటకు లోబడ్డాడు తండ్రి అబ్రహాము నాయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పడిపోయిన మా యొక్క ప్రార్థనా జీవితాలను, అయ్యా మా ప్రార్థనా బలిపీఠాలను ప్రభువా మా గృహాలలో, అయ్యా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన నా తండ్రి సమాధాన బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నా ప్రభువా సమర్పణ బలిపీఠాన్ని అయ్యా నాయన కట్టాడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి విధేయత బలిపీఠాన్ని, ప్రార్థనా బలిపీఠాన్ని, సమాధాన బలిపీఠాన్ని, సమర్పణ బలిపీఠాన్ని ప్రభువా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి మీరే కృప చూపించండి. ఉపదేశానికి, వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించడానికి, బ్రతకడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. నాయనా నా తండ్రి పడిపోయిన మా బలిపీఠాలు కట్టుకుని ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి నీ కార్యాలను మేము పొందుకోవటానికి ప్రభువా నాయన మీరే సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యమును వింటున్న బిడ్డలందరినీ పేరు పేరున అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యం విని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రబోచ్చపరుదలప్పుడు సదాకాలము తోడైననుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాద కీలక అనంత నాశనం కలుగుగాక, ఆమేన్, ఆమేన్.